విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకునే అంశంపై ఎక్సలెన్షియా సిబిఎస్ఈ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అండ్ మెకానికల్లో ది క్వాంటియం ఇంటర్నేషనల్ స్కూల్స్ సంయుక్తంగా ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ 2025ను నిర్వహించారు. భవిష్యత్తు కోసం అవసరమైన నైపుణ్యాలు అనే థీమ్తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్లో ఈ ఈవెంట్ జరిగింది. యుగంలో పిల్లలకు సరైన దిశ, స్పష్టత, భవిష్యత్తు నిర్ణయాలకు అవసరమైన మార్గదర్శకం కోసమే ఈ కాంక్లేవ్ ఏర్పాటు చేసినట్లు విద్యాసంస్థల అధినేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు ఒత్తిడిని జయించి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకొని భిన్నంగా ఆలోచించేందుకు ప్రయత్నించాలన్నారు. ఈవేళ ఉపాధి కల్పన ఎట్లా ఉందని ఎవరికి తెలియదు. టెక్నాలజీని వీళ్ళంత వేగంగా మారుస్తున్నారంటే చాలా మంది ఆలోచన చెప్పేది ఏంటంటే మీ పిల్లలు ఇలా చదువుకుంటున్న పిల్లలు, స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు చేయబోయే ఉద్యోగాలలో 70% ఇంకా మనం సృష్టించాలి. 20 ఏళ్ల తర్వాత ఎలాంటి ఉద్యోగాలు ఉంటారో మనకు తెలియదు. కాబట్టి ఫలానా నైపుణ్యం ఉంటే ఉద్యోగం వస్తాం నేర్చుకోవడం నేర్పండి. 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో ఎక్సలెన్షియా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంట్లో జూనియర్ కాలేజెస్, సిబిఎస్ఈ స్కూల్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇప్పుడు కొత్తగా మోకిలాలో క్వాంటియం స్కూల్, ఇవన్నీ కూడా అంటే దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఈ గ్రూప్లో చదువుకొని బయటికి వెళ్ళారు. అయితే భవిష్యత్ అంటే భావి తరాలకు, అంటే రేపటి సమాజానికి కొరకు బిల్డింగ్ స్కిల్స్ ఫర్ టుమారోస్ వరల్డ్, అంటే రేపటి సమాజానికి ఏం కావాలి అంటే ఇప్పుడు మనం ప్రతి చోట కూడా ఏఐ అని వింటుంటాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి. క్వశ్చన్స్ పిల్లలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా చాలా విషయాలను ఈ ప్యానలిస్ట్, ఈ ఎక్స్పర్ట్స్ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్స్పర్ట్స్ కూడా చాలా విషయాలు చెప్పారు. చాలా ఉపయోగపడ్డది ఈ సెషన్. రాబోయే రోజులలో కూడా ఎక్సలెన్షియా గ్రూప్, అదేవిధంగా క్వాంటియం స్కూల్ ఇటువంటి ఐడియాస్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి.